హలో ఫ్రెండ్స్, అనపకాయల సీజన్ అయిపోవచ్చింది కదండి. అనపకాయల సీజన్ స్టార్ట్ అవ్వగానే అనపగింజల కూరని, అనపకాయలతో ఉడకపెట్టుకొని తినడం అని, పితికి పప్పు కూర అని, పితికి పప్పు చికెన్ అని అన్నీ చేసుకుంటాము. ఇప్పుడు అనపకాయల సీజన్ అయిపోవచ్చింది. అయిపోయేటప్పుడు ఈ పితికి పప్పుతో మనము స్నాక్స్ రెడీ చేసి పెట్టుకుంటే అవి ఇంకొక 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు వీడియోలో నేను మీకు అదే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే అనపకాయలు బాగా పితికి పెట్టుకొని ఆ వాటర్ అంతా లేకుండా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఆరబెట్టుకుంటే ఏమైందంటే మనకి అవి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది పొంగకన్నా ఉంటుంది. అందుకే మనము పేపర్ పైన కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ కొంచెం సేపు ఆ తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెతో కానీ లేదా చేతితో కానీ, బెటర్ గరిటెతోనే తీసుకొని ఆయిల్లో వేయాలన్నమాట. ఆయిల్ అనేది సిమ్లో పెట్టాలండి, ఇది మెయిన్ పాయింట్. హైలో అయితే పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఫ్రై చేయాలన్నమాట. ఫస్ట్ వాయి వేస్తాం కదా అప్పుడు. సో మొత్తం అలా పితికి పప్పు మొత్తం అందులో వేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట జల్లిగంటెతో. ఎందుకంటే అది ఎక్కువ పొంగిపోయేది అనమాట. బాగా హీట్ అయి ఉంటుంది కదా ఆయిల్. మనం వేసి అలానే వదిలేసి హైలో పెట్టేసామనుకోండి, ఆయిల్ అంతా పైకి పొంగిపోయేది అనమాట. అందుకే సిమ్లో పెట్టుకొని స్లోగా అవి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నా చూడండి, గరిటెతో జల్లిగంట తీసుకొని జల్లిగంటతో అలా స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. పితికి పప్పుతో స్నాక్స్ అనమాట, టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఓపిక్గా మనము అనపకాయలన్నీ ఒలుచుకొని అవి అనపగింజలని నానబెట్టుకొని పితికి దాని తర్వాత చేసుకోవాలి. సో కొంచెం కూర అనుకోండి కొంచెమే చేసుకున్నా సరిపోయిద్ది మనకి, ఒక 1 kg అట్లా. ఇది స్నాక్స్ కదా, ఒకసారి చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 15-20 days ఆర్ ఈవెన్ 1 month వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఒక 2-3 kgs మనము పితికి పెట్టుకొని చేసుకుంటే మనకి స్టోర్ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇంకా సీజన్ అయిపోవచ్చింది. సీజన్లో దొరికే కాయలతో చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకే ఇంకా చేస్తున్నాను. ఇదైతే మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే ఫేమస్. మా అత్తగారి సైడ్ అయితే ఇవి అసలు తెలియదు అనమాట. అనపకాయలు, పితికి పప్పు, ఆ కూర అంతా తెలియదు అనమాట. మా సైడ్ చాలా ఫేమస్. మా మమ్మీ ఖచ్చితంగా చేసేదనమాట. అనపకాయల సీజన్ అంటే పితికి పప్పు కూర ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్నాక్స్ కూడా ఉంటాయన్నమాట. చూడండి ఇది ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ అవి ఫ్రై అయిపోయినాక పైన ఆయిల్లో అంతా తేలిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనం దాన్ని తీసేసుకొని వేరే బేసిన్లోకి లేదా వేరే బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట. కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ అయితే మనకి మిక్స్ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది. అందుకే చిన్న బౌల్ కాకుండా కొంచెం పెద్ద బౌల్లోకి వేసుకోవాలన్నమాట. సో మీకు ఫ్రై అయిపోయిన ఈ పితికి పప్పు అనే దానికి అది మొత్తం ఆ గింజలు పితికి పప్పు మొత్తం ఆయిల్లో తేలుతుంది అనమాట పైకి. సో అప్పుడు అది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది అని చెప్పేసి అర్థం అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమి ఇంకా మిక్స్ చేయలేదు, సాల్ట్ కానీ ఏమీ మిక్స్ చేయలేదన్నమాట. ఓన్లీ అవి మాత్రం ఫ్రై చేసాం, పితికి పప్పు మాత్రమే ఆయిల్లో వేసి ఫ్రై చేసాము. సో ఇలానే మిగతా అన్నీ కూడా ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటున్నాను నేనైతే ఒక 2 kgs పితికి పప్పు అయితే నానబెట్టుకొని పితికి పెట్టుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నాది పితికి పప్పు మొత్తం రెడీ చేసేసుకున్నాను నేను. ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. ఇందులోకి మనము వేరుశనగ పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వేరుశనగ పప్పు అంటే శనగ్గింజలు అనమాట. మా రాయలసీమ సైడ్ అయితే శనగ్గింజలు అంటాము, మా సైడ్ వేరుశనగ పప్పు అంటాం అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో వేరుశనగ పప్పు మీకు ఎంత కావాలంటే అంత, మీకు మధ్యలో వేరుశనగ పప్పు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను ఒక 2 kgs తీసుకున్నా కాబట్టి పితికి పప్పు, దీనికి ఒక 1/4 kg అంటే 1/2 kg వేరుశనగ పప్పు తీసుకున్నా. 1/2 kg అంతా వేరుశనగ పప్పు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆయిల్లో. సో ఇది కూడా ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, కొంచెం కరెక్ట్గా చూసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఇప్పుడు మనము ఈ పితికి పప్పు ఏదైతే వేసుకున్నామో ఆ బేసిన్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఫస్ట్ అయితే ఈ వేరుశనగ పప్పు, ఈ పితికి పప్పు మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీ స్నాక్ అనమాట ఇది, చాలా బాగుంటుంది. స్టోరబుల్ కూడా, పిల్లలు కూడా ఇష్టపడతారనమాట ఇది తినడానికి.
ఇంకా ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ అవి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ మనము ఆయిల్ నుంచి తీసి వేసుంటాం కదా, సో అందులో కొంచెంగా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ ఆయిల్ అనేది ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మాత్రం ఈ వేరుశెనగ పప్పు పితికి పప్పు మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకునేసి ఇందులోకే మనం ఇప్పుడు సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి పితికి పప్పు చాట్ అనమాట. సో ఇందులోకి సాల్ట్ కొంచెంగా చూసుకొని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ మన పితికి పప్పు క్వాంటిటీని బట్టి చూసి మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఉంటే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా తింటారు కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సో తక్కువ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. జస్ట్ అంతే, ఇంకేం లేదు. చాలా ఈజీ ప్రాసెస్. ఇందులో జస్ట్ మనం పితికి పప్పు రెడీగా ఉంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. బట్ పితికి పప్పు మనకు ఒక అట్లీస్ట్ 1 డే అయినా నానబెట్టుకుంటే ఈజీగా వస్తుందన్నమాట. సో అదే కొంచెం టైం టేకింగ్. ఇదైతే కొంచెం ఈజీగానే చేసేసుకోవచ్చు. సో కారం కూడా వేసేసాను నేను. ఉప్పు కారం 2 వేసి బాగా మిక్స్ చేసేస్తే మన పితికి పప్పు స్నాక్, ఆల్మోస్ట్ పితికి పప్పు చాట్ అనేది రెడీ అయిపోయింది. యమ్మీ టేస్టీ పితికి పప్పు చాట్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. సీజన్ అయితే లైక్ అనపకాయల సీజన్ అయితే అయిపోవచ్చింది. సో ఇప్పుడు సీజన్లో ఉన్నప్పుడే తీసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత కూడా దొరుకుతాయి కానీ సీజన్వి కాదు కదా, అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ ఎలా ఉంది అనేసి కమెంట్స్లో చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇది చేస్తే. అందుకే నేను ఇంకా ఓపిక్గా ఒక 2 kgs తీసుకొని చేశానమాట. చూడండి చాలా బాగుంది, క్రిస్పీగా సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వ్యూస్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.